ఒకరోజు మా నాన్న పెళ్లి చూపులకి మా జేజి నాయన తీసుకెళ్ళిండంట. అది లవ్ మ్యారేజ్ కదా. చెప్పేది విను. ఆ, తీసుకెళ్ళిండు. ఆ, తీసుకెళ్తే మా జేజి నాయన ఎక్కడ వాళ్ళ మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళిండు పెళ్లి చూపులుగా. పెళ్లి చూపులకి. అక్కడికి పోగానే మా అమ్మని చూసిండు. ఇద్దరు ఇష్టపడ్డారంట. ఇష్టపడి ఇంకా పెళ్లి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, మాకున్నదే ఒక్కతే మా మనవరాలు, వాళ్ళ అమ్మమ్మ అంటే మా ఉంది వాళ్ళ అమ్మ ఒక్కతే మా అమ్మ. అయితే వాళ్ళ అమ్మమ్మ ఏం చేసింది, మీ అబ్బాయే మా ఇంటికి రావాలి ఇల్లరికం, అట్టయితేనే మా అమ్మాయిని ఇస్తాం లేకుంటే ఇయ్యమంటారంట. ఇంకా మా చేసిన ఏమనుకోండు, 12 మంది సంతానం మా చేసిన ఆయనకి, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ 12 మంది. ఇంకా సరేరా ఇల్లరికం అంట పో చేసుకొని అని చెప్పిండంట. వాళ్ళ ఇంటికి మనం ఎందుకు పోతాం, అట నేను పోను అన్నట. అని చూసిందంట. ఇంకా అమ్మాయిని ఇష్టపడ్డారంట. ఇద్దరు మాట్లాడుకుంటారంట. లవ్ అయిపోయింది. లవ్ అయిపోయింది కానీ వాళ్ళైతే పెళ్లి చేసుకొని మా ఇంటికే రావాలంటుందట వాళ్ళ అమ్మమ్మ. సర్లే ఆస్తుంది కదా ఒక్కతే కూతురు, ఎక్కడున్నా అక్కడున్న దగ్గరే కదా అని సర్లే అని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు మా నాన్న. వెళ్తే అక్కడికి పోయిన కాడి నుంచి అన్ని పనులు చేపిస్తుందంట వాళ్ళ అమ్మమ్మ మా నాన్ని. అన్ని పనులు చేపిస్తుంది. అన్ని పనులు చేస్తుండు. అన్ని బాగుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే, మా అమ్మ మా నాన్న మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోదట. వాళ్ళు మాట్లాడుకున్నా, ఇద్దరు ఒక మంచం మీద కూర్చున్నా, ఇద్దరు మాట్లాడుకున్నా అసలు ఆమెకు నచ్చదంట. ముసలాంకి నచ్చక తగులాడిద్దంట, తిట్టిద్దంట తాతని. ఏంద్రా ఎప్పుడు మా అమ్మాయితో మాట్లాడుతుంటా, నీకేం పని లేదా, ఆ పని పో ఈ పని పో, అది చేయి ఇది చేయి అంటుంటదంట. సర్లే పెద్దోళ్ళు కదా అని ఓపిక బట్టి సైలెంట్గా ఉంటుందంట. అట్టా చూసి 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 కోపం వచ్చిందంట పాపం. కోపం వచ్చి నేను అయితే ఉండను, మీ అమ్మమ్మ ఎప్పుడు నన్ను తిడుతుంటది, మన ఇద్దరిని మాట్లాడనియదు, కూర్చోనియదు, తినేయదు, సరిగా ఉండలేదు, వచ్చే మాట అయితే నా ఎమ్మట్రా లేకుంటే లేదు అన్నమాట. ఇంకా చూసి చూసి ఇంకా వాళ్ళ ఆ ముసలాం ఏం చేసింది, పనికి వెళ్ళిందంట తోటలోకి. ఆమె వచ్చాకనే ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇంకా లేచేట మాత్రం ఇంకా మోడి పిల్లమే కదా, ఇంకా ఆమె పొడికి తట్టుకోలేక ముసలాం పొడికి ఆమె చెప్పకుండా వీళ్ళిద్దరు వెళ్ళిపోయారంట బస్ ఎక్కి. వెళ్ళిపోయాక ఇంకేమొచ్చింది, సాయంత్రం వచ్చింది ముసలామ. వచ్చి మా మనవరాలేదు ఏది ఏదని అందరిని అడుగుతుందంట. ఏమో మాకేం తెలుసు, ఇంట్లో లేదంటే లేదు. ఆ రోజు ఇంకా సాయంత్రం దాకా పాపం చూసి 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 వెయిటింగ్ చేసిందంట, రాలేదంట. ఇంకా అన్నం నీళ్ళు లేకుండా దిగులు పడి మనవరాల మీద దిగులు పడి ఇంకా ముసలామ టపా కొట్టేసింది. చచ్చిపోయింది. చచ్చిపోయాకనే ఇంకా మా అమ్మ కోసం దాచిపెట్టిన నగలు, బంగారం, డబ్బులు అన్ని, అప్పట్లో వాళ్ళకి బీరువాళ్ళు లేవంట పాపం దాచుకోటానికి. కింద ఇంట్లోనే గుంత తవ్వి ఒక ఉండిలాగా ఉంటాయి కదా, ఆ ఉండిలలో బంగారమైన డబ్బులైనా ఏమైనా ఉండిలో పెట్టుకుని ఆ గుంతలో పెట్టి దాని మీద ఒక బండేసి మళ్ళీ పైన పేడేసి అలుగుతారంట ఇల్లు. అది ఎవరు గుర్తుపట్టరంట, అలా దాచుకునేదంట. అయితే మా అమ్మ కోసం వడ్డానం చేపించిందంట, బాగా నగలు చాలా చేపించిందంట, బంగారం ఒక్కతే మనవరాలైపోయా. నగలు బాగా చేపించిందంట, దాచిపెట్టింది బాగా. అక్కడ దాచిపెట్టిద్దని వాళ్ళ ఆ ముసలామ చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అంట. కానీ మా అమ్మకి తెలియదంట ఆమె అక్కడ దాచిపెట్టేది. వాళ్ళకి కొంచెం ఐడియా అంట, వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళకి. ఇంకేమో ఎప్పుడైతే మా నాన్నతో లేచిపోయింది మా అమ్మ, వెళ్ళిపోయింది. ఇప్పుడు మొగుడు రమ్మంటే ఇంకా రాకున్నట్టుగా ఇద్దరు వెళ్ళిపోయారు ఆ ముసలాం పొడుగు తట్టుకోలేక. ఈ ముసలాం మనవరాల కోసం ఎదురు చూసి చూసి దిగులు పడి ఆమె చనిపోయింది. ముసలామ చనిపోగానే వీళ్ళకి తెలియదు కదా, వెళ్ళిపోయిన వాళ్ళకి. కొన్నాళ్ళు ఉన్నాక పాప పుట్టిందంట వీళ్ళకి. నేను కాదు, నా తర్వాత ఇంకొక ఆమె
నాకంటే పెద్ద ఆమె పుట్టిందంట. ఇంకా మన వాళ్ళ అవ్వకు చూపించడానికి వచ్చిందంట తీసుకొని. వచ్చాక నేడుంది ముసలాం టపా కట్టి పోయిందిగా. పోయాకనే వాళ్ళ చెల్లెళ్ళు పిల్లలు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ ఇల్లంతా తిరగదోవేసిండ్రంట. తవ్వేసి ఇంట్లో ఉన్న బంగారం నగలు మొత్తం తీసుకెళ్ళిండ్రంట. తీసుకెళ్ళి ఇల్లంతా సిందర బందర చేసిండ్రంట. ఇంకేం పోయి ఇంకా ఏడ్చిందంట. మా అవ్వ చచ్చిపోయింది, ఒక మాట కూడా చెప్పలేదంటే, నువ్వు ఎట్టిపోయినావు ఏం మాకేం తెలుసు, నువ్వు ఎక్కడ నువ్వు అని చెప్పాలనా, చెప్పకుండా వెళ్ళిపోతే నీ మొగుడమ్మటి అంటే, నా మొగుడమ్మటి నేను ఎట్టిపోయినా అంటే ఇంక ఏడ్చి మొత్తుకొని చూస్తే ఇంట్లో ఏం లేవంట, మొత్తం చేసిపోయారంట. ఇంక ఏడ్చి మొత్తుకొని మళ్ళీ ఎప్పటిలాగా వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చిందంట మా అమ్మ. వచ్చిన కొన్నాళ్ళకి ఏమో బాగలేక మా అక్క చనిపోయిందంట. చిన్నపిల్ల ఆమె కూడా 3 సంవత్సరాలు ఏమంటాయి. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన చాన్నాళ్ళకి నేను పుట్టినాక 2 సంవత్సరాలకి ఆమెకు బాగలేక అమ్మమ్మకి ఆమె బాగలేక ఆమె చనిపోయింది. చనిపోయినాక ఇంకా వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ అడిగినరట, మేము సాక్కుంటాము ఇచ్చేయమని తాతండి. నేను ఎవ్వరికి ఆమె లేనిది నాకు లైఫే లేదు, చిన్నపిల్ల, ఆమెను చూసుకుంటూ వాళ్ళ అమ్మని చూసినట్టు ఉంటుంది నాకు, నేనే సాక్కుంటా అని అక్కడుంటే వాళ్ళు తీసుకుంటారని నన్ను తీసుకొని ఇంక వెళ్ళిపోయిండు. ఫస్ట్ అమ్మ చనిపోయినాకనే రెండో అమ్మమ్మని చేసుకుండు. మా జేజి నన్ను చేసుకోరా, చిన్నపిల్ల ఎవరు చూసుకుంటారు, చేసుకోపోతే అట్ట, ముసలోడివే చేసుకొని ఆయన అరుతుంటే సర్లేమని చేసుకుంటే రెండో అమ్మమ్మని. అప్పుడు నా వయసు ఎంత ఉంటది, 6 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు మా పిల్ల ఎదిగే కొంది ఎవరు చూసుకుంటారు, బరువు బాధ్యతలు అమ్మ అనేది ఒకటి ఉండాలి, చేసుకోపోతే అని మా జేజి నాయన అరుస్తా ఉన్నాడు. సర్లేని చేసుకొని మా ఇంటికి రావట్లే. సరే ఆ అమ్మాయి కాడనే ఉండిపో, నిదానంగా ఆ అమ్మాయి వచ్చిద్దిలే మన ఇంటికి, పో, తెలియని వయసు కదా పోరా అని చెప్పిండు వాళ్ళ నాన్న, మా జయ నాయన. సర్లేమని అక్కడికే వెళ్ళిండు. అక్కడికి వెళ్తే అసలు వంట చేయదు, ఏం చేయదు, స్నానం చేసుకుంటుంది, రెడీ అయితే వెళ్ళిపోద్ది పనికి. ఇంకా మా నాన్న ఉదయం పోతాడు. ఆయన పాపం తిన్నదో తినలేదో, ఇంట్లో చేసిందో చేయలేదో అని మధ్యాహ్నం వస్తాడు. వస్తా ఏమైనా తీసుకొని వస్తాడు. అడుగుతాడు, ఏమైనా తిన్నావమ్మంటే, ఏం తినలేదు నాన్న, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తిన్నా అని చెప్పేది. ఏమైనా తెస్తే తినేది, మళ్ళీ ఆడుకుంది. చిన్నపిల్ల కదా, ఇంట్లో పని ఏం చేస్తా, చిన్నపిల్లని. ఇంకా వాళ్ళ అమ్మటి ఆడుకుంటా ఉంటా. సాయంత్రానికి పొద్దుగూకులు ఆడుకున్న సాయంత్రానికి మా నాన్న రాలేదే అని ఎదురు చూసేది. ఇంకా వస్తాడు, పెందలాడే వస్తాడు, 8, 7 వస్తాడు. ఇంకా మళ్ళీ వస్తావు ఏమైనా తీసుకొస్తే తినేది, అట్లా పండుకునేది. స్నానం లేదు, నెత్తుది లేదు, ఏం లేదు చేసేది. ఆమె ఏదో పనికి వెళ్ళేది, సాయంత్రం వచ్చిద్ది. ఒకవేళ వచ్చినా గానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది. ఇంటికి వచ్చి ఏం పని చేయదు. వాళ్ళు పెందలాడి వచ్చినా కానీ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళేది, వాళ్ళ చెల్లెలతోటి వాళ్ళ అమ్మ వాళ్ళతోటి ఉంటది పోయి. నేను కూడా ఏం చేస్తా, చిన్నపిల్ల కాబట్టి ఆడుకొని తాతకి వెళ్ళి చూస్తా ఉంటా, తాత వస్తాడేమో అని. అట్ట రోజులు గడిచేకుంది. వాళ్ళు ఇల్లుండి ఎందుకయ్యా నువ్వు చేసుకున్నా కానీ ఏం లాభం, మా అమ్మాయి చేసేది చెందేది లేదు, ఆ అమ్మాయిని ఓదించుకొని విడాకులు తీసుకొని ఇంకొక అమ్మాయి నన్ను చేసుకో అని వాళ్ళు చదువుతుంటే, ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళందరిని పిలిపించి, పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడి విడాకులు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాం. వచ్చిన కొన్నాళ్ళకి మళ్ళీ 3 ఆమెను చేసిండ్రు. వాళ్ళ మేనత్త కూతురు అంట ఆమె, తాత వాళ్ళ మేనత్త కూతురు. మూడమ్మ, ఆమెకు ఒక కూతురు అయితే బావా చేసుకున్నాను, ఆయన లేడు చనిపోయిండు, పాప ఒక్కటి నాకు, నీకు ఒక పాప, ఇద్దరిని బాగా చూసుకుంటా, నేను చేసుకో బావా అని బతిలాడుతుందంట వాళ్ళ మేనత్త కూతురు అంట. సర్లేమని చేసుకుని బాగానే ఉంది కొన్నాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఏం గొడవలేని ఏమో మళ్ళీ విడాకులు తీసుకున్నారు ఇద్దరు. బోరింగ్ అంటే అప్పుడు రెండో ఆమె
రెండో ఆమె చేసుకున్నాకనే వర్షంలో ఫుల్ దడిసి వచ్చి నేను ఇద్దరు గొడవ పడి ఆ పిల్లకి స్నానం చెప్పి ఏం చేపియవు టయానికి అన్నం పెట్టవు వండవు అని ఇద్దరు గొడవ పెట్టుకొని నేను తడిసి రావటం వర్షంలో నన్ను తీసిపోయి ఆ బోరింగ్ కింద కూర్చోబెట్టి ఒకళ్ళేం కొట్టను ఒకళ్ళేం స్నానం చేపియను గందరగోళం ఎక్కడ అమ్మా అంటే ఇద్దరు కొట్టుకుంటారేమో అని నేను ఇంకా సైలెంట్ రుద్ది రుద్ది బర్రెగా కదా మన బర్రెకి నీళ్ళు స్నానం చెప్తారు చూడు అట్లా రుద్ది రుద్ది పోసి తీసుకొచ్చి కూర్చోబెట్టి రుద్దిపో బట్టలు వేసింది ఇద్దరు ఒకటే గొడవ నైట్ అంతా అట్లా జరిగింది. ఇంకా ఇడ్లీ ఇంకా ఆ రోజే అనుకుంటా ఉదయం ఇడ్లీ ముసలామ అమ్మ నచ్చింది పాపం ఆ ఇడ్లీలు పెట్టించుకునేది రోజు అట్నే చేస్తుంది ఇడ్లీ పెట్టించుకుంటది తింటది వెళ్ళిపోద్ది స్నానం చేసుకొని నాకు 2 పెట్టిద్దేమోలే అని నేను ఎదురు చూస్తా నాకేం ఉంచదు మీ నాన్న వస్తుంది నేను చూడుబో అని అనిపిస్తుంది నేను వచ్చాక గబగబ మింగేస్తా అది ఇడ్లీ ఏం చేయగడుకొని సైలెంట్గా ఉంటుంది అమ్మ ఇడ్లీ తీసుకున్నావా నాకు కూడా ఉన్నాయా అని అడుగుతలే ఏంది ఇడ్లీ ఎవరు వేపించుకుంటారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి నా దగ్గర ఇడ్లీ వేపించుకోలే మీ నాన్న ఏమైనా తెత్తలే తిందులే అంటే వెళ్ళిపోద్ది ఇంకా తాత 10-11 వస్తాడు ఆయన నా కోసమే వస్తాడు పని అంతా వదులుకొని తిన్నదో తినలేదో అనేది నా కోసం వచ్చేది ఏమైనా పెట్టేది మళ్ళీ వెళ్ళిపోతాడు పనికి అట్లా చేసి ఇంకా వాళ్ళ నుండి ఆమె చేదులేయ్యా ఎందుకు విడాకులు తీసుకుని వెళ్ళిపో మీ ఊరికి అమ్మాయి చేసే అమ్మాయి కదా సంసారం చేయదు నన్ను పక్కన వాళ్ళు చెబితే విడాకులు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసిండు తాత వాళ్ళ ఇంటికి మూడామ వాళ్ళు బాగానే ఉండరు మళ్ళీ మూడామని చేసుకుంటారు వాళ్ళ మేనత్త కూతురని బాగానే ఉంటారు వాళ్ళకి ఏం గొడవలని ఏమో విడాకులు తీసేసుకుంటారు అంటే ఆమె ఏం చేసిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి భర్త బావా అని పోయింది ఆమె కూతురుని తీసుకొని పోయింది ఇంకా సరే తీసుకొచ్చుకున్నాం పోయి 2 రోజులు అయింది కదా అని తాత పోయాకనే అక్కడ ఏం చూసిందో ఏమో ఆయన చూడడానికి ఏదో చూసిందంట కానీ చెప్పుకోలేరు కదా చూసి ఇంకా మెల్లగా ఇంటికి తీసుకొచ్చి మెత్తగా నలగ కొట్టేసిండు చిన్నగా కొట్టిండా కొట్టి నేను అన్ని మారిన బావా నువ్వు చెప్పినట్టు తింటా అని నన్ను చేసుకొని ఇంటికి పోయి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఇటు చేస్తావా అని మెత్తగా కొట్టిండు ఇంకా తన్నులకు తట్టుకోలేక వెళ్ళిపోయింది పిల్లని తీసుకొని ఆమె కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఇంకా నాకు ఎవరు వద్దు ఒకళ్ళకి 2 చేసుకున్నా ఒక జుట్టునేమో అది అసలు పనికి రాంది పిల్లని చూసుకోలే సరే ఈ అమ్మాయిని బాగా చూసుకుందిలే పర్వాలేదులే అనుకుంటే అదేమో చూడలేని చూసినా ఎవడన్నా అటు చూసి ఉంటాడా సైలెంట్ గా ఏది అటు చేసా అసలు పెళ్ళే వద్దు నాకు నా కూతురు నేను సాక్కుంటా నాకేం బరువా అసలు నాకు పెళ్ళి వద్దేమొద్దు ఎవరు ఏం పెళ్లి చేసుకో అది చేసుకొని ఎవరు అనొద్దు అని వాళ్ళ నాన్న కూడా తిట్టేసిండు తాత తిట్టేసి అట్నే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయింది వాళ్ళ ఇల్లుండి పలానా సాట ఒక అమ్మాయి ఉంది పర్వాలేదు మంచిది నువ్వు చెప్పినట్టు ఉంటుంది కానీ ఒక తమ్ముడు ఉన్నాడు కానీ వాళ్ళ తమ్ముడు సరిగ్గా చూడంట ఆమె పర్వాలేదు చేసుకో అని వాళ్ళ ఇల్లు చదువుతుంటే మెత్తబడి సరిగ్గా ఎన్నాలని ఉంటావు చేసుకున్నాము ఆడపిల్ల ఎదుగుతుంది వయసులో ఉండంటే ఒక పక్క వాళ్ళ నాన్న ఒక పక్క వాళ్ళ చెల్లెళ్ళు అందరూ వాళ్ళు చదువుతుంటారు కదా చేసుకో టార్చర్ చేస్తుండ్రు ఇంకా తప్పదు చేసుకోవాలని ఇంకా చేసుకొని ఇంకా అందరు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరిని తీసుకొని పోయి అందరూ బయట కూర్చొని ఉంటారు కూర్చోంటే నేను అనుకుంటున్నా ఎక్కడికి వచ్చినావు నానా ఎక్కడికి వచ్చినామని నేను అడుగుతున్నా నీకెందుకు సైలెంట్గా ఉండని తాత అంటుండు పక్కన మామ అని ఉన్నాడు ఒక ఆయన ఏం చేసిండు మా లోపల మీ అమ్ముంది పోయి మంచినీళ్ళు అడుగుబో దప్పికైతున్నాయి తాగుదాము అన్నాడు నిజమే లోపలికి పోయి మా మంచినీళ్ళు ఇవా అని అడిగిన అంటే పాపం నీళ్ళు ఇచ్చింది తాగిన తీసుకొచ్చి బయట కూర్చున్న వాళ్ళందరికి ఇచ్చిన నీళ్లు ఏం చేస్తుంది మీ మమ్మీ అంటే వంట చేస్తుంది అన్నం పప్పు అన్ని చేస్తుంది మా అమ్మ అని వాళ్ళందరికి చెప్పినట్టు అందరు నవ్వుకున్నారు
ఏంది ఈ పిల్ల వాళ్ళ అమ్మాయింది ఎవరైతే తెలియదు ఈ పిల్లకి పాపం అమ్మ ప్రేమ కరువైంది ఈ పిల్లకి మెమ్మనంగానే ఉరుకుతా పోయింది లోపలికి అని అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఆమె కూడా పాపం అమ్మ లేకనే చాలా ఉరిగిపోయిందంట నన్ను అమ్మని పిలిచిందని. ఆమెకు పిల్లలు లేరు. చేసుకున్నాక గుళ్ళో పోయి తరంబ్రాల దండలు మార్చుకొని చీర కట్టుకొని వచ్చారంట. వాళ్ళు పెళ్లి అయిపోయినట్టే. బాగా చూసుకుంది నన్ను. కొట్టినా తిట్టినా గాని ప్రేమగా చూసుకునేది. ఏమైనా పండగలు అవి వచ్చినా గాని నాకు బట్టలు కుట్టించేది. బాగా చూసుకుంది. రుణం తీర్చుకోలేకపోయినా కానీ బాగా చూసుకుంది. సాకినా గాని ఒక కనలేదనే గాని కడుపుని పుట్టలేదు గాని కాకుంటే ప్రేమ మాత్రం బాగా చూపించింది. నన్ను బాగా చూసుకుంది. కానీ అనుకుంటే నాకు ఇప్పుడు ఏడిపోతుంది. అంత బాగా చూసుకుంది. సరే ఓకే, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ అందరికి దక్కదు కదా. సరే ఓకే 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 సారీ సారీ. నేనేదో ఊరికే అడిగి స్టోరీస్ చెప్పు. అంటే అమ్మ లేకపోతే అందరికి ఎలా ఉంటుంది? అమ్మ లేని కరువు చాలా మంది అంటారు. కానీ అమ్మ అంటే అందరికి ప్రేమే కదా. ఓకే కూల్ కూల్ ప్లీజ్